హాయ్ గైస్, ఐఎమ్ గణేష్. వెల్కమ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుండి మనం 20 to 25 ఏజ్ వరకు హ్యూజ్ టైమ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేసి కష్టపడి చదివి ఆ తర్వాత పనికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు కూడా మనకి కేవలం 10 to 15,000 మాత్రమే శాలరీ వస్తుంది. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ లో ఏం రాశారంటే 100 లో 95 మెంబర్స్ వాళ్ళు చదివిన చదువుకి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ కూడా జాబ్ వర్సెస్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్. టైమ్ సేల్, టైమ్ మల్టిప్లై. టైమ్ సేల్ అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్లి మీ టైం ని స్పెండ్ చేసి వర్క్ చేస్తే గానీ శాలరీ రాదు. అంటే మీ టైం ని అక్కడ ఉండే బాస్ కి సేల్ చేసి వర్క్ చేసి మనీని సంపాదిస్తున్నారు. టైమ్ మల్టిప్లై అనేది ఒక ముఖ్యమైన విషయం. ఏ బిజినెస్ అయినా ఈ టైం మల్టిప్లై పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కూడా టైం మల్టిప్లై అనేది ఒక ముఖ్యమైన విషయం. మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీలోనే ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ కి ఒక బాస్ ఉంటారు. ఈ బాస్ ఈ 100 మెంబర్స్ ఎంప్లాయీస్ తో టైం మల్టిప్లై చేసి మనీని సంపాదిస్తాడు. ఈ టైం సేల్ అండ్ టైం మల్టిప్లైకి ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. రామ్ అనే పర్సన్ బజాజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. రామ్ అనే పర్సన్ కి 1 మంత్ కి 10,000 రూపీస్ సాలరీ. 1 మంత్ అంటే 4 సండేస్ ఒక పర్సనల్ హాలిడే పోతే 25 డేస్ కి 10,000 రూపీస్ సాలరీ. అప్పుడు 1 డే అంటే 8 అవర్స్ కి 400 రూపీస్. అప్పుడు 1 అవర్ కి 50 రూపీస్. ఇది రామ్ సాలరీ డీటెయిల్స్. ఇప్పుడు బజాజ్ అనే పర్సన్ టైం మల్టిప్లై చేసి ఎలా సంపాదిస్తున్నాడు అని చూద్దాం. బజాజ్ అనే కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తారు. కానీ ఎగ్జాంపుల్ గా ఒక 2000 మెంబర్స్ ని మనం తీసుకుందాం. 2000 మెంబర్స్ 8 అవర్స్ అంటే 1 డే వర్క్ చేశారంటే 16,000 అవర్స్ అవుతుంది. రామ్ కి 1 అవర్ కి 50 రూపీస్ ఇస్తే బజాజ్ అనే పర్సన్ కి 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటే మాత్రమే ఇస్తాడు. సో 1 అవర్ 50 రూపీస్ అంటే 16,000 అవర్స్ ఇంటూ 50 రూపీస్ 8 lakhs. బజాజ్ ఇన్కమ్ 1 డే కి 8 lakhs, 1 మంత్ కి 2,40 lakhs. రామ్ లైఫ్ టైమ్ లో ఖచ్చితంగా 2,40 lakhs అనే సంపాదించలేడు. తన లైఫ్ టైం ఫుల్ గా పనిచేసిన శాలరీని ప్లస్ చేసినా కూడా 50-60 ఇయర్స్ తర్వాత 2,40 lakhs అవుతుంది. సో బజాజ్ అనే పర్సన్ రామ్ లైఫ్ టైం ఫుల్ గా సంపాదించే మనీని టైం మల్టిప్లై చేసి 1 మంత్ లో సంపాదించాడు. రామ్ 65 ఇయర్స్ లైఫ్ టైం ని టైం మల్టిప్లై చేసి 1 మంత్ గా మార్చేశాడు. ఈ టైం మల్టిప్లై ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థం అవ్వాలంటే 2-3 టైమ్స్ చూడండి. 8 to 12 అవర్స్ వర్క్, 2 to 4 అవర్స్ వర్క్. నార్మల్ గా కంపెనీ వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ మాత్రమే. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ట్రావెలింగ్. రోజు 20 to 30 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసి వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ 8 గంటలకు వెళ్తే నైట్ 8 గంటలకు వస్తున్నారు. అందువల్ల ట్రావెలింగ్ లోనే 2 to 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నారు. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో 2 to 4 అవర్స్ మాత్రమే వర్కింగ్ అవర్స్. మనం చిన్న వయసులో ఫ్యామిలీతో కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాము. ఒక ఏజ్ తర్వాత ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ తో కూడా టైం స్పెండ్ చేయడానికి లైక్ చేస్తాము. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చేసే బిజినెస్. ఇక్కడ టైం స్పెండింగ్ కూడా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. జాబ్ లో ఎప్పుడు హార్డ్ వర్క్ మాత్రమే ఉంటుంది. మనం ఏదైనా కంపెనీకి కొత్తగా వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా అన్ని విషయాలు నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకున్న విషయాల్ని వర్క్ లో అప్లై చేస్తాం. దీన్నే బాడీ ప్లస్ బ్రెయిన్ వర్క్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో స్మార్ట్ వర్క్ మాత్రమే ఉంటుంది. మనం ఏదైనా కొత్త విషయాలు నేర్చుకుంటే అందరికీ నేర్పించాలి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాన్సెప్ట్. జాబ్ లో టైం అండ్ మనీ ఫ్రీడమ్ ఉండదు. మీరు 1 నెల కష్టపడి పని చేస్తే శాలరీ వస్తుంది. ఆ శాలరీ 2-3 రోజులు ఖాళీ అయిపోతే మళ్ళీ వర్క్ చేయాలా అనే ఫీలింగ్ వస్తుంది. అదే హెల్త్ బాగాలేదని 1 నెల రోజులు ఇంట్లో ఉంటే శాలరీ వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఈ జాబ్ లో కూడా టైం ఫ్రీడమ్ దొరుకుతుంది ఎప్పుడంటే రిటైర్మెంట్ చేసిన తర్వాత. మీరే చెప్పండి, ఫేమస్ ప్లేసెస్ కంతా 25 ఏజ్ లో విజిట్ చేయాలి అనుకుంటారా, 65 ఏజ్ లో విజిట్ చేయాలి అనుకుంటారా? అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఖచ్చితంగా టైం అండ్ మనీ ఫ్రీడమ్ దొరుకుతుంది. మీరు ఒక టీమ్ ని క్రియేట్ చేశారంటే ఆ టీం ఇంకో టీం ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల టైం అండ్ మనీ ఫ్రీడమ్ దొరుకుతుంది. మన నార్త్ ఇండియాలో చాలా మంది యంగ్స్టర్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2-3 మంత్స్ లో టైం అండ్ మనీ ఫ్రీడమ్ ను అచీవ్ చేస్తున్నారు. అందువల్ల డే బై డే ఎంజాయ్ చేస్తున్నారు. జాబ్ లో ఎప్పుడు ఫిక్స్డ్ టైం అండ్ మనీ ఉంటుంది. ప్రతి కంపెనీలో మీరు ఈ టైం కి రావాలి, ఈ టైం కి బ్రేక్ కి వెళ్ళాలి, ఈ టైం కి ఇంటికి వెళ్ళాలి అని టైం ని ఫిక్స్ చేసి వాటికి మనీని ఫిక్స్ చేస్తారు. దీనినే ట్రెండ్ ఫాలో అంటారు. కంపెనీలో ఏ విషయాలు అయితే చెప్తున్నారో వాటిని అన్నింటినీ ఫాలో అవ్వాలి. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో అన్లిమిటెడ్ టైం అండ్ అన్లిమిటెడ్ మనీ. ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్ లో మ్యాజిక్స్ క్రియేట్ అవుతాయి. మీరు ఏవైతే చేయలేమనుకుంటారో అవి ఖచ్చితంగా చేయగలుగుతారు. మీ లైఫ్ ని ఒక వండర్ఫుల్ లైఫ్ గా మార్చగలుగుతారు.
నెక్స్ట్ ఒక ముఖ్యమైన డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రెసెన్స్ గా వర్క్ చేస్తే మాత్రమే శాలరీ వస్తుంది. 50-60 ఏజ్ అయినా కూడా మీరు జాబ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ప్రెసెన్స్ గా వర్క్ చేస్తేనే శాలరీ వస్తుంది. దీనినే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తాము, ఏ పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటేనే మనీ రావాలి, అలాగే ఏదైనా వర్క్ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మన ఫ్రెండ్స్ తో కూడా డిస్కస్ చేస్తాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఖచ్చితంగా అలా జరుగుతుంది. మన ఇండియాలో 30 ఏజ్ తర్వాత చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే 30 ఏజ్ వరకు వాళ్ళు జాబ్ చేసి ఏం చేయలేకపోయాం, ఇంకా మీదట ఈ జాబ్ నమ్మి ఏం చేయలేం అని వాళ్ళకి తెలుసు. అందువల్ల 30 ఏజ్ తర్వాత చాలా మంది స్టార్ట్ చేసి వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ ని అచీవ్ చేసుకున్నారు. ఇండియాలో 50% యూత్ ఉన్నారు. వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా జాబ్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఒక వ్యక్తి 25 ఇయర్స్ కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ ని తెచ్చుకుంటాడు, 1 lakh శాలరీ. అమ్మా నాన్నతో చాలా హ్యాపీగా ఉంటాడు. తరువాత తనకి మ్యారేజ్ అవుతుంది, 2 సంతానం కలుగుతారు. 1 lakh శాలరీ అవడంతో తన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తాడు. ఒకరోజు ఆఫీస్ కి వెళ్లే దారిలో అన్ఎక్స్పెక్టెడ్ గా తనకి యాక్సిడెంట్ అవుతుంది. తను అక్కడికక్కడే మరణిస్తాడు. ఇప్పుడు ఈ క్రిటికల్ అయిన సిచ్యువేషన్ ని వాళ్ళ అమ్మా నాన్న, వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఎలా ఫేస్ చేస్తారు? తనకి వచ్చే నెల శాలరీ వస్తుందా అంటే అది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే జాబులు ఎప్పుడు యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కూడా ఒక వ్యక్తి 25 ఇయర్స్ లో 1 lakh ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అమ్మా నాన్నతో చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. తనకి తర్వాత మ్యారేజ్ అవుతుంది, 2 సంతానం కలుగుతారు. సో 1 lakh ఇన్కమ్ సంపాదించడం వల్ల లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా తనకి ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది, అక్కడికక్కడే మరణిస్తాడు. ఇప్పుడు ఈ క్రిటికల్ అయిన సిచ్యువేషన్ ని వాళ్ళ అమ్మ నాన్న, వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఎలా ఫేస్ చేస్తారు? తనకు వచ్చే నెల ఇన్కమ్ వస్తుందా అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నామినీ స్పెసిలిటీ ఉంది. నామినీ స్పెసిలిటీ అంటే ముందు గవర్నమెంట్ జాబ్స్ కి నామినీ స్పెసిలిటీ ఉండేది, ఇప్పుడు తీసేశారు. నామినీ స్పెసిలిటీ అంటే ఏదైనా ఒక కారణం చేత ఆ జాబ్ చేసే వ్యక్తి మరణిస్తే ఆ జాబ్ తన కొడుకు వెళ్తుంది. ఇదే నామినీ స్పెసిలిటీ అంటారు. మన ఇండియాలో లగ్జరీ కార్స్ అన్ని కొనేవి ఏ కంపెనీలోనో పనిచేసే CEO, మేనేజరో కాదు, ఒక నెట్వర్కర్ మాత్రమే. ఈ నెట్వర్క్ ఉండే పవర్ వల్ల జనరేషన్ గా ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చివరిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.